పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే జూలై 9న భారీ నిర్ణయాత్మక పోరాటానికి దిగుతామని ఇస్లామాబాద్కు జేఏఏసీ 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భగ్గుమంటోంది. పాక్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్లైన్ విధించింది. తమ డిమాండ్లన్నింటినీ వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో జూలై 9న ఫైనల్ యాక్షన్కు దిగుతామని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆ రోజు జరగబోయే ఉద్యమంలో పీఓకే ప్రజలతో పాటు విదేశాల్లో ఉంటున్న కశ్మీరీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఇదే క్రమంలో పీఓకేలో జరుగుతున్న పాక్ ప్రభుత్వ అణిచివేతను, అమాయక పౌరుల హత్యలను స్వయంగా చూసేందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి జేఏఏసీ విజ్ఞప్తి చేసింది. జూలై 9న పీఓకేలో పర్యటించాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఐరాసా ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలను ఆహ్వానించింది. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కమిటీ నివాళులర్పించింది. ప్రస్తుతం పీఓకే వ్యాప్తంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ముజఫరాబాద్, రావలాకోట్, మీర్పూర్, దడ్యాల్, డెరాకోట్ తదితర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకొస్తున్నారు. ప్రభుత్వం విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలని, కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, ఆహారం, మందుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అరెస్టైన జేఏఏసీ అగ్రనేత షౌకత్ నవాజ్ మీర్తో సహా 600 మందికి పైగా కార్యకర్తలు, రాజకీయ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. అలాగే గతంలో ప్రభుత్వం అంగీకరించిన 38 అంశాల ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, ఆందోళనలో మరణించిన వారి మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో భారత్ సహాయం కోరారు. పీఓకేలో పాక్ ప్రభుత్వం ఆహార పదార్థాలు, నిత్యావసరాలను అడ్డుకుంటున్న నేపథ్యంలో మానవతా సాయం అందించాలని కోరారు. పరిస్థితులు మరింత దిగజారితే పౌరులు భారత్కు వచ్చేందుకు వీలుగా నియంత్రణ రేఖ వెంట సరిహద్దును తెరవాలని అమన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.